హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విన్నర్ మెటీరియల్ అనిపించేలా ఏ ఒక్కరూ కూడా కనిపించడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు బిగ్ బాస్ హౌస్లో ఏ ఒక్కరూ కూడా గేమ్ ఆడుతున్నట్టే అనిపించడం లేదు. అంతో ఇంతో ఇమ్మాన్యుయల్ మాత్రమే కొంచెం ఆడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆటకు ఆట, వినోదానికి వినోదం, ఎమోషన్స్కి ఎమోషన్, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్న ఏకైక కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ మాత్రమే. ఇకపోతే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ ప్రేక్షకులకి విపరీతంగా విసుగు తెప్పిస్తున్నారన్న సంగతి జగమెరిగిన సత్యం. అయితే అదే అగ్ని పరీక్ష నుంచి మరో ఇద్దరిని హౌస్కు పంపించనున్నారు బిగ్ బాస్. ఈ మేరకే బిగ్ బాస్ హౌస్లోకి షాకిబ్, దివ్యానికిత, నాగప్రశాంత్, అనుషారత్నం బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇప్పించారు. ఆ తర్వాత వీరిలో ఒకరిని మీరే ఎంపిక చేయాలి అంటూ హౌస్మేట్ చేతిలోనే నిర్ణయాన్ని అయితే పెట్టేశాడు బిగ్ బాస్. దీంతో ఆ తర్వాత దానికంటే ముందుగా అనూష అలాగే శ్రీజాని ఇచ్చి పడేసింది అన్నట్టు చెప్పచ్చు. అనూష అయితే శ్రీజాపై వరుసగా కౌంటర్లు ఇచ్చి రెచ్చిపోయింది. నీ ఈగో సంతృప్తి చెందకపోతే పుండుపై పిన్నుతో గుచ్చినట్లు పొడుస్తూనే ఉంటావు. 24 గంటలు నెగిటివ్ ఎనర్జీతో ఉండే నీతోనే స్వాప్ చేయాలనుకుంటున్నాను అంది అనూషతో. దీంతో మాటకి శ్రీజ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయింది. మాటలు కూడా లేవు శ్రీజాకి. ఇక షాకీబ్ అయితే పవన్ కళ్యాణ్ స్థానాన్ని తీసుకోవాలనుకున్నట్టు వెల్లడించాడు. ఇక అక్కడితో ఆగలేదు. పవన్ చేస్తున్న పనుల్ని కూడా ఎండగట్టాడు. షోకి ఎందుకు వచ్చినాం బ్రో, టైంపాస్ చేయడానికి కాదు కదా, బయటకు వెళ్ళగొడితే ఎట్లుంటుందనేది నేను ఆల్రెడీ చూసేశాను, ఆ ఫీలింగ్ మీకు తెలియదు అన్నాడు. సో ఆ తర్వాత నాగప్రశాంత్ మాట్లాడుతూ అగ్ని పరీక్ష షోలో ఏకైక 2 స్టార్ ఉన్న కంటెస్టెంట్ నేనే, అలాగే ఇంట్లో మొత్తం గొడవలే ఉన్నాయా అంటూ వేరే వాళ్ళు అడగడంతో గొడవలతో పాటు వినోదం కూడా కావాలి కదా, అది నేను తీర్చేస్తాను అంటూ నాగప్రశాంత్ అయితే మాట్లాడుతున్నాడు. ఇక ఆ తర్వాత దివ్యానికిత మాట్లాడుతూ నేను ఊరికే గొడవలు పడను, గొడవలు పెడితే గొడవ మొత్తం సరదా తీర్చేంత వరకు వెనుకడుగు వేయను, నేను గొడవలు పడతాను, అందరితో కలిసిపోయి అటు సైడు ఇటు సైడు 2 వైపులా బ్యాలెన్స్ చేయగలను అంటూ దివ్యానికిత అయితే తన పర్ఫార్మెన్స్ని అయితే చూపిస్తుంది. సో మొత్తంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.